ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో తాడపత్రి చంద్ర కార్నర్. ఈరోజు మీరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి తెలుసుకోబోతున్నారు. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్ రాష్ట్రంలో కలదు. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేటువంటిది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహం. దీని ఎత్తు రమారమి 182 మీటర్లు కలదు. ప్రపంచంలో ఇంత ఎత్తైన స్టాచ్యూ ఎక్కడా కూడా లేదు. ఈ విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ది. ఇతను మొదటి ఉప ప్రధాని మరియు హోమ్ మినిస్టర్గా వ్యవహరించారు. ఈ విగ్రహాన్ని అక్టోబర్ 31, 2018లో ప్రారంభించారు. ఇక్కడ ఎగ్జిబిషన్ హాల్ మరియు వ్యూయింగ్ గ్యాలరీ కలవు. ఈ స్టాచ్యూ నర్మదా నది ఒడ్డున కలదు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. వడోదరా సిటీకి దగ్గరగా ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కలదు. కేవాడియా పట్టణానికి అతి దగ్గరగా ఈ యొక్క స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది. ఈ కేవాడియా పట్టణాన్నే ఏకతా నగర్ అని కూడా అంటారు. టికెట్ ప్రైస్ 150 రూపాయలు, పిల్లలకు 90 రూపాయలు మాత్రమే ఉంటుంది. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ చెస్ట్ వరకు లిఫ్టులో వెళ్ళడానికి అడల్ట్స్కు అంటే పెద్దలకు 380 రూపాయలు, పిల్లలకైతే 230 రూపాయలు ఛార్జ్ చేస్తారు. లిఫ్ట్లో చెస్ట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి చూస్తే వ్యూస్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎగ్జిబిషన్ గ్యాలరీ. అతని జీవిత చరిత్ర మొత్తం కూడా మనం ఈ గ్యాలరీలో చూడవచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి అని కూడా అంటారు. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి అత్యంత కృషి చేసినటువంటి వ్యక్తి. అతని కృషి ఫలితంగానే జూనాగఢ్, నిజాం సంస్థానమైనటువంటి హైదరాబాదు మొదలగు అనేక సంస్థానాలు భారతదేశంలో విలీనం అయినాయి. ఇప్పుడు ఈ యొక్క స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తప్పనిసరిగా చూడదగినటువంటి ప్రదేశం. మనము చూడడానికి దాదాపుగా ఈ హాఫ్ డే పడుతుంది. మనము ఒక 3 లేదా 4 గంటలు సమయాన్ని ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎగ్జిబిషన్ గ్యాలరీ ఇక సరౌండింగ్ చూడడానికి మనకు టైం అయితే తీసుకుంటుంది. మీరు చూస్తున్నటువంటిది గ్యాలరీలో ఒక స్క్రీన్. ఈ ఎగ్జిబిషన్ హాల్ చాలామంది విద్యార్థులు, అనేక మంది సందర్శకులు ఈ యొక్క ఎగ్జిబిషన్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సందర్శించడానికి వస్తూ ఉంటారు. వెరీ బిగ్ గ్యాలరీ, అందరూ తప్పనిసరిగా సందర్శించవలసినటువంటి ప్రదేశం. ఇది గుజరాత్ రాష్ట్రంలో కలదు. గుజరాత్ రాష్ట్రము సుసంపన్నమైనటువంటి రాష్ట్రము. అనేక ఇండస్ట్రీస్ గుజరాత్ రాష్ట్రంలో కలవు. గుజరాత్ ముఖ్యంగా టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం. సర్దార్ వల్లభాయ్ పటేల్ డ్యామ్, నర్మదా నదిపై నిర్మించినటువంటి డ్యామ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ. ఇది దాదాపు 182 మీటర్లు ఎత్తు కలదు. ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి స్టాచ్యూ. నర్మదా నది ఫ్రంట్ వ్యూ, ఈ స్టాచ్యూకు ఫ్రంట్ వ్యూ. అక్కడ మంచి పార్కునైతే డెవలప్ చేశారు సందర్శకులు విశ్రాంతి తీసుకోవడానికి. ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. దిస్ ఇస్ ఫ్రంట్ వ్యూ. అద్భుతంగా ఉంది. నర్మదా రివర్, నర్మదా రివర్ పైనే ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మించబడింది. ఎంట్రీ గేట్ నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రావడానికి ఒక బ్యాటరీ కార్ అయితే ఉంటుంది. అడల్ట్స్ను ముఖ్యంగా తీసుకురావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇక స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ పాదాల వంతకు చేరడానికి మనకు ఎస్కలేటర్ అయితే ఉంటుంది. ఇది 3 స్టెప్స్ ఎస్కలేటర్. మనము వెళ్ళడానికి ఈ ఎస్కలేటర్ను ఉపయోగించాల్సి ఉంటుంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి ముందు తయారు చేయబడినటువంటి పార్క్, అత్యంత అందమైనటువంటి పార్క్ ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. నర్మదా రివర్ చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది.
మనము దిగినటువంటి ఈ యొక్క టికెట్ కౌంటర్ నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళడానికి ఆ బస్సును ఉపయోగిస్తారు. టికెట్ కౌంటర్. ఈ కౌంటర్లో క్యాష్ తీసుకోబడదు. ఓన్లీ మనము డిజిటల్ పేమెంట్స్ ద్వారానే మనము టికెట్ కొనవలసి ఉంటుంది. ఎగ్జిబిషన్ హాల్లో ఉన్నటువంటి ఒక ప్రదేశం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. అందమైనటువంటి ఫ్రంట్ వ్యూ, బ్యాటరీ కార్, అడల్ట్స్ను స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు, ఎంట్రీ గేట్ వరకు తీసుకువెళ్ళడానికి ఈ యొక్క బ్యాటరీ కార్ను ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క భారతీయుడు తప్పనిసరిగా సందర్శించవలసినటువంటి ఈ ప్రదేశం ఈ యొక్క స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. అత్యంత అద్భుతమైనటువంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇది. ఎస్కలేటర్ మీరు చూస్తున్నారు. ఎస్కలేటర్లో సందర్శకులు వెళ్తున్నారు. అత్యంత ఎత్తైనటువంటి విగ్రహం ఇది. ఈ యొక్క విగ్రహాన్ని ఎంట్రీ వచ్చిన తర్వాత సందర్శకులు ఫొటోస్ తీసుకోవడానికి ఉన్న ఫోటో పాయింట్. అద్భుతమైనటువంటి గార్డెన్. దిస్ ఈజ్ ఫోటో పాయింట్. సందర్శకులందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. మేము గుజరాత్ రాష్ట్రంలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మిగిలిన ముఖ్య ప్రదేశాలన్నీ సందర్శించాం. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.